మట్టిపై పడతాకి ఈ గ్లాసుడు అనమాట, 10 గ్లాసుడు మిక్సీ పడతాకి జార్లో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను బర్బీకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో పుట్నాల పప్పు పౌడర్ కదా ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసాను కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ అని చూపిస్తున్నాను. షుగర్ ఈ కప్పుడు అనమాట. ఓసారి మనం ఎక్కువ తినొచ్చు, ఒకసారి తక్కువ కూడా తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. షుగరు అంటే మనం తినేదాన్ని బట్టి ఉంటుంది స్వీటు. అందుకే నేనేం చేస్తానంటే ఈ కప్పుడు తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. బాదం పప్పు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే నెయ్యి పోసేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను దాంట్లో జీడిపప్పు వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దోర రంగు రావాలన్నమాట బర్బీకి కూడా. ఇలా మెత్తగా పెట్టేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకుంటున్నా. దీంట్లో షుగరు, ఇలాచీ కూడా కావాలన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో. చూడండి, అదంతా మళ్ళీ విడిగా పెట్టి చూపిస్తాను అనమాట. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా. షుగర్ మనం మామూలుగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. దానికి పాకానికి నేనేం చేస్తున్నా అంటే ఇలాచి కూడా పౌడర్ పట్టేసి ఉంచాను అనమాట ఫ్రెండ్స్. చూపించలేదని చెప్తున్నాను అనమాట, కలిపేటప్పుడు చూపిస్తుంది. బాదం పప్పు కూడా నేనేంటంటే ముక్కలుగా కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కువ నేను నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు ఎక్కువ వాడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో నెయ్యి అంటే ఇంట్లో అమ్మ చేస్తారు, పాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా అదే టైప్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది తీసేసుకుని నెయ్యి చాలని చెప్పేసి ఇంకా పోసుకుంటున్నా. ఫ్యాన్లో ఉంటుంది అనమాట రెడీగా. ఇప్పుడు ఈ తురుము, ఎండు కొబ్బరి తురుము అనేది కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తీసేస్తున్నాను అనమాట, ఫ్రై అయిపోయింది. ప్లేట్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక పక్క ఫోను, పక్కనేమో ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ పుట్నాల పౌడర్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది అంటే పచ్చివాసన పోవాలి కాబట్టి. మొత్తం ఆరిపోవాలి కాబట్టి ఇలా తీసుకుని ఇంట్లో వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను బేసిన్లో వేసుకుంటున్నాను. అంటే కొంచెం నేను చేసేది కొంచెం తేడాగా చేస్తాను అనమాట. అంటే తేడా అంటే డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఇది ఆరిపోయిన తర్వాత పాకం పట్టి పాకంలో కలిపేస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఆరబెట్టాలన్నమాట, ఫ్యాన్ కింద ఆరిపోయిన తర్వాత కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ నెయ్యి పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అది అంటే బాగా గట్టిగా రావాలి కదా బర్ఫీకి.
గట్టిగా రావాలి కదా ఫ్రెండ్స్ ఇది. బెల్లం కూడా కరగాలి కదా. అంటే నేను 2 ఐటమ్స్ వేసాను దీంట్లో. పంచదారను పుట్నాల పప్పు మిక్సీ పట్టడం రెండు కలిపి చూపించాను. అండ్ తర్వాత మళ్ళీ ఇందులో ఏంటంటే చాలేదని చెప్పేసి షుగరు కాకుండా బెల్లం కూడా కలిపితే బాగుంటుందని బెల్లం కూడా కలిపాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా గట్టి పడాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వస్తే ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసి, అంటే ఈ ప్లేట్లో నెయ్యి పోసేసుకుని ఇది తీసి, చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇలా ముద్దలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది నేను తీసుకొచ్చేసి ప్యాన్ కింద పెట్టేస్తాను అనమాట. దీన్ని నిండా వేసి చూడండి. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇట్లా వస్తుంది అనమాట బర్ఫీకి. ఇట్లా వేసాను అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి చూడండి. ఇంకా ఆడలేదు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇట్లా ఇట్లా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది బర్ఫీకి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది నేను కొత్తగా చేస్తున్నా అన్నమాట ఐటమ్ అనేది. వస్తున్నాయండి, పర్వాలేదు.